కోనసీమలో ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వాడపల్లి, మందపల్లి ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సమీక్షంలో 16,002 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరిగింది. వాడపల్లిలో 12 కోట్ల వ్యయంతో 54 గదులు, 2 డార్మెటరీలతో శ్రీనివాసం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే మందపల్లిలో 4,002 కోట్లతో తైలాభిషేక మండపం, నిత్యాన్నదాన భవన నిర్మాణం పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి అభివృద్ధి వేగంగా జరుగుతుందని తెలిపారు. వచ్చే 2027 గోదావరి పుష్కరాల నాటికి ఈ పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ముందుగా నాయకులు వెంకటేశ్వర స్వామి, మందేశ్వర స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయేటువంటి గోదావరి పుష్కరాల సమయానికి ఈ పనులన్నీ కూడా చేయాలి. వచ్చేటువంటి వేలాది మంది, లక్షలాది మంది భక్తులకు గోదావరి పుష్కరాల్లో ప్రత్యేక అనుభూతి, ప్రత్యేక దైవ దర్శనం ఉండాలి అనే ఉద్దేశంతోనే పురాతనమైన ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేయడానికి సంకల్పించుకున్నాం. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది మా సహచరులు, మిత్రులు, కూటమి నాయకులు అడిగినటువంటివన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వస్తున్నాం. ఈనాడు మన ఈ యొక్క కోనసీమ జిల్లాలో వాడపల్లిలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం శ్రీనివాసం బిల్డింగ్కి 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మందేశ్వర స్వామి వారి దేవస్థానం మందపల్లిలో తైలాభిషేక మండపం, అన్నదాన భవన నిర్మాణానికి 4,20,00,000 రూపాయలు మంజూరు చేశాం. అలాగే శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురముళ్ళ గ్రామంలో దేవాలయ పునర్నిర్మాణానికి 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి, కొండలేశ్వర స్వామి దేవస్థానం కొండలేశ్వరంలో అన్నదాన భవనం, అతిథి గృహాల నిర్మాణానికి 2.5 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇవాళ పనులన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఒక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం వచ్చాక అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు దేవాదాయ శాఖ ద్వారా కూడా పవిత్రమైనటువంటి కార్యక్రమాలని ఆలయాల ప్రాంతాల్లో ఆ భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరికి మంచి కార్యక్రమాలను అందించాలనేటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి హిందూ సనాతన ధర్మాలకు అనుగుణంగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వీరందరితోటి నారా లోకేష్ గారు, అలాగే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటికే ధూపదీప నైవేద్యాల కింద 202 ఆలయాలకి మంజూరు చేసి ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 10,000 రూపాయల ఆ ఆలయాల అర్చకులకి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం పంపిస్తూ ఉంది. ఆ మొత్తం 2,42,00,000 సంవత్సరానికి భారం దేవాదాయ శాఖ మీద ఉన్న ఇది చిన్న ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకుల్ని ఆదుకోవాలి, వాళ్ళు పరిశుభ్రమైన మంచి వాతావరణంలో ధూపదీపాలు ఉంచాలి అనేటువంటి దానికి ఏర్పాటు చేయడం జరిగింది.